సామాన్య స్వరం ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు వార్డు నెంబర్ 8లో ఉన్నాము. రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ ఈ రెండు కలిసి వార్డు నెంబర్ 8గా నిర్ధారించారు. సుమారుగా ఇందులో 3250 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో రోహిత్ సుగంధ్ అనే నవ యువకుడు పోటీలో ఉన్నాడు. ఆయనతో మనం ముఖాముఖి చేద్దాం. నమస్కారం రోహిత్ గారు. నమస్కారం అండి. మేము సామాన్య స్వరం ఛానల్ నుంచి మీతో ముచ్చటిద్దామని వచ్చాము. ఎందుకంటే ప్రధానంగా ఈ తాండూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. దాంట్లో మీరు వార్డు నెంబర్ 8 నుంచి మీరు బరిలో ఉన్నారు కనుక మీతో కొన్ని విషయాలు ముచ్చటిద్దామని అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమున్నాయో ఒకసారి చెప్పండి. ముందుగా 8th వార్డ్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. రాజీవ్ గృహకల్ప మరియు ఇంద్రమ్మ కాలనీ 8th వార్డుగా భారతీయ జనతా పార్టీ తరపున నేను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వార్డులో సమస్యలు వచ్చేసి డ్రైనేజ్ సమస్య, ప్రజలకు ఎలాంటి సహకారాలు లేకుండా వాళ్ళ చిన్న చిన్న సమస్యలను కూడా తీర్చే నాదుడు లేడు ఇక్కడ. వాళ్ళ సమస్యలపై నేను ఎల్లప్పుడూ పోరాడి వాళ్ళ సమస్యలను తీరుస్తానని చెప్పేసి ఒక యువకునిగా నేను ముందుకొచ్చాను. ముఖ్యంగా ఈ రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీలో ఈ రక్షణ వ్యవస్థ పైన చాలా ఇబ్బందిగా ఉంది. మరి పోలీస్ స్టేషన్ అనేటిది అసలు లేనే లేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ 8th వార్డులో చిన్న సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా యాలాల్ మండల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ నుంచి యాలాల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రెవెన్యూ పరంగా అయినా, పోలీస్ సిబ్బంది పరంగా అయినా, ఏదైనా కూడా యాలాల్ వెళ్ళాల్సి వస్తుంది. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ 8th వార్డులో ఒక పోలీస్ స్టేషన్ పెట్టించడము, అలాగే తాండూరు దగ్గరలో ఉంది కాబట్టి మనకు ఏం సమస్య ఉన్నా తాండూరు నుంచి మనకు రెస్పాన్స్ ఉండాలని చెప్పేసి మేము ఒక లెటర్ కూడా ఇవ్వబోతాం కొన్ని రోజులలో. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కాలనీ వాసులకు చిన్న సమస్య ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళందరికీ అండగా భారతీయ జనతా పార్టీ తరపున నేను ముందుకొచ్చాను ఒక యువకునిగా. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి మీ అన్ని సమస్యలను నేను తీరుస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. అయితే రోహిత్ గారు, ఈ వార్డులో ముఖ్యంగా మీకు ప్రధాన పోటీదారులు ఎవరు అనుకుంటున్నారు? నాకు పోటీదారులు అంటే ఎవరు లేరు. ఇద్దరు బరిలో ఉన్నారు. నేను కూడా ఒక బరిలో ఉన్నాను. వాళ్ళిద్దరిని తట్టుకునే శక్తి నా దగ్గర ఉంది. ఆ శక్తిని తట్టుకొని నేను గెలిచి వస్తానని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ 8th వార్డు ప్రజల మీద నాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది. అయితే మీరు భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారు కదా, ఈ భారతీయ జనతా పార్టీని ఎందుకున్నారు? భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎన్నుకున్నానంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉంది. ఇక్కడ కూడా యువకులకు అవకాశం ఇద్దామని చెప్పేసి వార్డు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి నేను భారతీయ జనతా పార్టీ తరపున ముందుకు వచ్చానని చెప్పేసి వీళ్ళందరూ నాకు 8th వార్డు ప్రజలందరూ నాకు గెలిపిస్తారని చెప్పేసి ఒక ఆశించి నేను ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఎవరెవరిపైన మీకు ఎక్కువ నమ్మకం ఉంది? ఏ వర్గం ప్రజలపైన ఎక్కువ నమ్మకం ఉంది? నాకు 8th వార్డు ప్రజలందరిపైన నమ్మకం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు మా నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ. నేను వీళ్ళ ముందల్నే పుట్టి పెరిగిన వీళ్ళ 8th వార్డులోనే నేను చిన్నప్పటి నుంచి 8th వార్డులను పుట్టి పెరిగి వాళ్ళ కళ్ళ ముందల్నే నేను ఉండి తిరిగి ఏ సమస్యలున్నా వాళ్ళపైన పోరాడి నేను గెలుస్తానని చెప్పేసి ఒక పూర్తి విశ్వాసంతో నేను ముందుకు వచ్చాను. అయితే మీ పార్టీని గెలిపించాలని అనడానికి ప్రధాన ఇదేంటి? మీ పార్టీని గెలిపించాలని ఓటర్లు ఎందుకు అనుకోవాలి? ప్రజలకు కూడా అర్థమైపోయింది ఎవరు వస్తే ఏం పని చేస్తారు, ఎవరు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఒక యువకునిగా నేను ముందుకు వచ్చినందుకు ప్రజలకు కూడా ఒక
పూర్తి విశ్వాసం ఉంది. ఒక యువకుడినిగా ముందుకు వచ్చినందుకు వీళ్ళందరూ పెద్దవాళ్ళ సహకారంతో, మా నాన్నగారి సహకారంతో నాకు ఓటేద్దామని చెప్పేసి నేను ఇంటింటి ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎలాంటి భయపడకండి, మీ వెంబడి మేము ఉన్నాం. అంటే మీరు మీ మీ జాతీయ పార్టీ అయినటువంటి చేసినటువంటి అభివృద్ధిని ముందు చూపించి మీరు ఓట్లు అడుగుతున్నారా? మా జాతీయ పార్టీ కేంద్రంలో ఉంది. మా కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు, చేవెళ్ళ పార్లమెంటు వాళ్ళ సహకారంతో మా భారతీయ జనతా పార్టీ తాండూర్ కోర్ కమిటీ మరియు మా భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరికి కలిపి నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటానని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి నేను గట్టి నమ్మకం ఇస్తున్నాను. అయితే ఈ 8th వార్డులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా బరిలో ఉన్నాయి కదా, మరి వాళ్లకు ఎందుకు ఓటు వేయకూడదు? ప్రజలు ఇంతకుముందు అందరికి ఇచ్చి చూసిరు అవకాశం. ఈసారి 8th వార్డు ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నమ్మకం ఇస్తున్నారు. నేను అదే నమ్మకంతో పాటు ముందుకెళ్తున్నాను. వాళ్ళకు కూడా తెలుసు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇన్ని రోజులు, ఇప్పుడు ఎలా అభివృద్ధి అవుతుంది. నేను వాళ్ళకు ఒకటే గట్టి నమ్మకం ఇస్తున్నా, మా ప్రజలకు, మా యువకులకు, నా యువతకు కూడా ఏ సమస్య అయినా అర్ధరాత్రి అయినా సరే మేము ముందుంటాను. ఒక్క ఫోన్ కొడితే చాలు, నేను మేము ముందుకు వచ్చి ఉంటాను అని చెప్పేసి నేను ఒక ధైర్యంగా నేను ఒక ముందడిగేశాను. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి సమస్యలను అన్ని తీరుస్తానని చెప్పేసి ప్రజలు మీ యొక్క మాటలను మీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి చూపుతున్నారు కాబట్టి వాటిని మెచ్చి మిమ్మల్ని గెలిపిస్తారనుకోండి, మీరు అదే పార్టీలో ఉంటారా, లేకపోతే అవకాశాన్ని బట్టి మీరు ఏమైనా అవకాశవాద రాజకీయాలు చేస్తారా? నాకు భారతీయ జనతా పార్టీ నమ్మి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఎలాంటి పార్టీలకు వెళ్ళే ఉద్దేశం లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది, పార్టీ పైన నమ్మకం ఉంది. పార్టీ కోసం ఎల్లప్పుడూ నేను పనిచేస్తానని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మీకు పోటీగా ఉన్నాయి, మరి వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? వాళ్ళపైన ఉన్న ఆరోపణలు ఏంటి అంటే, ఇంతకుముందు ఉన్నారు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేసిండ్రు ఏం లేదు అనేది ఆ ప్రజలకు ప్రతి ఒక్క విషయం తెలుసు. మనం కొత్తగా చెప్పే అవసరం లేదు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏం లేదు ఆ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈసారి నాకు గట్టి నమ్మకం ఉంది. ప్రజలకు కూడా అర్థమైపోయింది వీళ్ళ నుంచి అయ్యేది లేదు. ఈ యువకులకి అవకాశం ఇస్తే మన కాలనీ అభివృద్ధి మారుతుంది అని చెప్పేసి. మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నారు? నేను 150 నుంచి 200 మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నాకు ఒక పూర్తి నమ్మకం ఉంది. చివరిగా ఈ 8వ వార్డు ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? 8th వార్డు ప్రజలకి, అమ్మలకు, అక్కలకు, నాతో మిత్రులకు, యువతకి అందరికీ నేను గట్టిగా ఒక మాట ఇస్తున్నాను. మీ అందరికీ నా ఒక విజ్ఞప్తి, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నేను కాలనీ రూపురేఖలే చేంజ్ చేస్తానని చెప్పేసి, కాలనీ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. ఎలాంటి సమస్యలున్నా అవిట్లపైన నేను పోరాడతానని చెప్పేసి నేను గట్టి నమ్మకంతో ముందుకొచ్చాను. మీ అందరూ నాకు సపోర్ట్ చేసి ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి వేడుకుంటున్నాను. ధన్యవాదములు. మీరు మాకు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీరు గెలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ప్రజలు వాళ్ళ యొక్క తీర్పు కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రోహిత్ సుగంధి ఇప్పుడే మనతో ముచ్చటించారు. ముఖ్యంగా వారు ప్రధానమైనటువంటి సమస్యలు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రక్షణ వ్యవస్థ సరిగా లేదని చెప్పి ఆయన ప్రధానంగా చెప్తూ ఉన్నాడు. ప్లస్ అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ సరైన అభివృద్ధి కూడా లేదు. మరి గతంలో చూసుకున్నట్లయితే పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతాలను చూసినట్లయితే ఇక్కడ అంత మాదిరిగా అభివృద్ధి లేదనేది, ఈ అభివృద్ధిలో కూడా వివక్షత ఉందని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈ కాలనీలో ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను కోరుతున్నారు. ప్రజల తీర్పు కోసం ఎదురు చూద్దాం. కెమెరామెన్ రమేష్తో శివశంకర్, సామాన్య స్వరం ఛానల్.